కానీ నీ ప్రాణము పోతుందంటే డబ్బు నిన్ను బ్రతికించదు. ఎలాంటి వాడైనా భూమి మీద పుట్టడము తప్పదు, చనిపోవడము తప్పదు. నీ ఆస్తి అంతస్తులు ఏమీ నీతో రావు. నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత అదటి కలిగి ఉన్నా, నువ్వు ఎంత స్తోమత కలిగి ఉన్నా, నీవు ఎంతమంది నీకు ఈ ఊర్లో లోకమంతా అందరు తెలుసున్నా, ఎంతమంది ఉన్నా ఎవరు నీతో రారు. ఏవి నీతో రావు. నువ్వు చనిపోయినప్పుడు నీవు ఒక పుల్లైనను తీసుకుని పోలేవు. భూమి మీద ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు అని నమ్ముకుని పశ్చాత్తాపడి మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపము ఒప్పుకుని నీటి బాప్తిసం తీసుకుని నీవు సిద్ధపడి ఉండాలి. మన జీవితంలో మనము యేసుని నమ్ముకున్న మనందరం కూడా ఆయన్ని నమ్ముకుని సిద్ధపడి చాలా జాగ్రత్త కలిగి పరిశుద్ధత కలిగి ప్రతిరోజు ప్రార్థనలో మనం పరిశుద్ధత కలిగి చేసుకోవాలి. స్తుతించాలి దేవుని, ప్రార్థన చేసుకుని మన హృదయాలు శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. దేవా యేసయ్యా నేను పాపినయ్యానని క్షమించినని నీవు ఎప్పుడైతే అంటావో అప్పుడు దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. ఆయన నీలోకి వస్తాడు. నీలో గొప్ప సంతోషము, ఆనందము, ధైర్యము అన్నీ వస్తాయి. సంతోషాన్ని ఇస్తాడు, ఆయన బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు దేవుడు.